అందరికీ నమస్కారం అండి. తెలంగాణ యువత కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే రాజీవ్ యువ వికాసం అనే ఒక కొత్త పథకాన్ని 6,000 కోట్లతో ప్రారంభించడం జరిగింది. ఈ పథకంలో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందినటువంటి యువత అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్ వచ్చేసరికి మార్చి 17వ తేదీ నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు అయితే ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసేటప్పుడు మీ దగ్గర అయితే ఆధార్ కార్డు, అలాగే క్యాస్ట్ సర్టిఫికేటు, పాస్పోర్ట్ సైజు ఫోటో, పాన్ కార్డు, ఇన్కమ్ సర్టిఫికేటు, అలాగే 10th పాస్ ఆర్ ఫెయిల్ ఈ సర్టిఫికేట్లన్నీ మీరు ఆన్లైన్లో అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇప్పుడు ఇది ఎలా అప్లై చేయాలో చూద్దాం. క్రోమ్లోకి వెళ్ళి రాజీవ్ యువ వికాసం అని సెర్చ్ చేయండి. మీకు కొన్ని లింక్స్ అయితే చూపిస్తాయి. అందులో మొదటిది క్లిక్ చేద్దాం. ఇక్కడ చూస్తే వాళ్ళు వీటిలో అయితే ఒక లింక్ అయితే ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు డైరెక్ట్గా సైట్లోకి అయితే వెళ్ళిపోతాము. చూడండి, ఇక్కడ రాజీవ్ యువ వికాసం స్కీమ్, క్లిక్ హియర్ టు ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ రాజీవ్ యువ వికాసం. వీటి మీద అయితే క్లిక్ చేద్దాం. వీటి మీద క్లిక్ చేస్తే మనకైతే ఇలా చూపిస్తుంది అనమాట. ఎస్సీ కార్పొరేషన్ రిజిస్ట్రేషను, ఎస్టీ కార్పొరేషను, బీసీ, అలాగే ఎంబీసీ, బీసీ, అలాగే మీరు ఏ క్యాస్ట్ అయితే కనుక ఆ క్యాస్ట్ దాని మీద క్లిక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఒకటి క్లిక్ చేసి చూపిస్తున్నాను. బీసీ కార్పొరేషన్ దాని మీద. ఇక్కడ అయితే మీరు వీళ్ళు అడిగిన డీటెయిల్స్ అన్నీ మీరు ఆన్లైన్లో అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ నేమ్, మీ పేరు ఆధార్ కార్డులో ఎలా ఉంటే అలా ఎంటర్ చేయాలి. అలాగే ఆధార్ నెంబరు, అలాగే ఆహార భద్రతా కార్డు ఆ నెంబర్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ బెనిఫిషరీ టైప్ అనమాట, ఇండివిజువల్, ఒక్కరా, ఇద్దరా, ముగ్గురా అనేది. అలాగే బ్యాంక్ లింక్డ్ స్కీమ్, మీరు ఎలా డబ్బులు అయితే తీసుకుంటారు. నెక్స్ట్ మీరు ఏ స్కీమ్, అగ్రికల్చరా, అనిమల్ హస్బెండరీనా అంటే పశువులకు సంబంధించా, హార్టికల్చరా, లేదంటే ఇండస్ట్రియల్ బిజినెస్లు పెట్టడానికా, లేదంటే ఇరిగేషన్కి సంబంధించా, ఇలా మీరైతే ఒక బిజినెస్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను అగ్రికల్చర్ తీసుకున్నాను. ఈ అగ్రికల్చర్లో మళ్ళీ ఇంప్లిమెంట్స్ కోసమా, లేదంటే కార్ట్ అండ్ బుల్లక్స్ ఎద్దుల కోసమా, ఆయిల్ ఇంజన్సా, పంప్ సెట్సా, ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటే అదే అమౌంట్ అయితే చూపిస్తుంది మీకు, మినిమము మ్యాక్సిమం అమౌంట్. నెక్స్ట్ గో మీద క్లిక్ చేయండి. ఇలా అయితే చూపిస్తుంది. ఇక్కడ అడిగిన డీటెయిల్స్ అన్నీ మీరైతే ఎంటర్ చేయవలసి ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, యాన్యువల్ ఇన్కము, అలాగే మీ సేవ, క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబరు, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ మీరు ఎంటర్ చేయాలి. ఎంటర్ చేస్తే మీకు నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబరు, అలాగే సబ్ క్యాస్టు, మీ క్వాలిఫికేషను, నేమ్ యాజ్ పర్ ద క్యాస్ట్ సర్టిఫికేట్లో ఉన్నట్టు నేము, ఈ డీటెయిల్స్ అన్నీ మీరు ఎంటర్ చేయాలి. అలాగే ఇక్కడ మళ్ళీ అడ్రస్ కూడా ఎంటర్ చేయవలసి ఉంటుంది. మళ్ళీ ఇక్కడ వచ్చేసరికి లబ్ధిదారుని యొక్క ఫోటోను అప్లోడ్ చేయాలి. అలాగే పాన్ కార్డు, ఇది ఎంటర్ చేసినా చేయకపోయినా ఏం కాదు. నెక్స్ట్ సబ్మిట్ చేస్తే ఇక్కడ ప్రివ్యూ అని ఉంటుంది. ఈ ప్రివ్యూ క్లిక్ చేసి సబ్మిట్ చేయవలసి ఉంటుంది.